సాహితీ మిత్రులందరికీ తెలుగు కథాస్రవంతికి దర్భా లక్ష్మీ అన్నపూర్ణ స్వాగతం. వీడ్కోలు సీరియల్ నవల రచన దర్భా లక్ష్మీ అన్నపూర్ణ. మరి తదుపరి భాగంలో కథలోకి వెళ్ళిపోదామా? ఆ రోజు సాయంకాలం ఆనందికి కాఫీ గ్లాస్ అందిస్తూ చెప్పింది శశిరేఖ. సునీత ట్యూషన్లు చెబుదాం అనుకుంటోంది, బయట బోర్డు కట్టనా అని అడుగుతోంది అని. సునీత మాటలను బట్టి ఎప్పటికీ ఉండిపోవాలన్న కోరిక ఉన్నట్టు స్పష్టం అవుతోంది. తనకి సందడిగా తోడుగా ఉంటుందిలే అనుకుంది శశిరేఖ. భార్య చెప్పిన విషయం విన్న ఆనందికి ఒక క్షణం ఆశ్చర్యము వేసింది, ఆనందము కలిగింది. ఎంత అవగాహన ఉంది అమ్మాయికి జీవితం పట్ల ఇంత చిన్న వయసులోనే! ఆర్థికంగా ఇంకొకరికి భారం కాకూడదని తన ఉద్దేశ్యం. అంతేకాకుండా జీవించాలనే కోరిక మళ్ళీ ఉదయించిందని, అందుకేనేమో ఉరకలు వేసే ఉత్సాహం ఏదో ఒకటి చెయ్యాలని. ఈ అమ్మాయిని ఎప్పటికీ తమతో ఉంచుకోగలమా అన్న సందేహం ఆనందికి వచ్చింది. కానీ ఆ అమ్మాయిని ఇలా ఉత్సాహంగా ఎదురుగా చూస్తుంటే తన జీవన సాఫల్యం తన ఎదురుగా నిల్చుని తనకి కొత్త ఊపిరిని ఇస్తున్నట్టుగా ఉంది. తను నీరు పోసి వడిలిపోకుండా కాపాడిన మొక్క ఎన్ని పూలు పూసి ఫలిస్తుందో చూడాలన్న కోరిక కూడా కలుగుతోంది. సరే పెట్టమను, ఎంతమంది పిల్లలు వస్తారో చూద్దాం, ఆ వరండాలో కూర్చుని చెబుతుంది అన్నాడు. ఆ రాత్రి ఆనంద్ బోర్డు పెట్టడానికి ఒప్పుకున్న సంగతి చెప్పగానే సునీత ఆనందానికి అవధులు లేవు. ఆమె ఆనందాన్ని చూసిన అతనికి ఉత్సాహంగా అనిపించింది. సునీత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువు అవ్వగానే ఈ ప్రమాదం ముంచుకు వచ్చిందట. కాలేజీలో చేర్చి చదువుకోమంటే ఇంకెంత ఆనందపడిపోతుందో అనిపించింది అతనికి. సునీత అన్నయ్య అని పిలిచే తీరు భగవంతుణ్ణి భక్తుడు భక్తిభావంతో పిలుస్తున్నట్టుగా ఉంటుంది. ఎక్కడ పుట్టిందో ఈ చిన్నారి! అగాధాల్లోకి కృంగిపోతున్న తన మనస్సుని ఈ అమ్మాయి చేసే ఒక్కో పని పైకి లాగుతున్నట్టుగా అనిపిస్తోంది. 2 రోజుల తర్వాత శైలజ వస్తానన్న విషయం గుర్తుకు వచ్చింది ఆనందికి. ఒక్కరోజు కాగానే మిగతా ఒక్కరోజు ఆమె కోసం ఎదురుచూసింది అతని మనసు. అతనితో పాటు శశిరేఖ ఎదురుచూసింది. జలపాతంలాంటి శైలజ ఏం చెప్తుందో కబుర్లు చూడాలనిపించింది ఇద్దరికీ. సరిగ్గా 3 రోజుల కల్లా ఆనంద్ ఇంట్లో ఉంది శైలజ. ఆమె ఇంట్లోకి ప్రవేశిస్తుంటేనే అనిపించింది ఉరకలు వేసే ఉత్సాహాన్ని తనతో పాటు ఇంట్లోకి తీసుకువచ్చిందా అని. ఆమె అలంకరణ సింపుల్గా ఉన్నా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టుగా మాత్రం తెలుస్తోంది. అదే ముచ్చటగా అనిపించింది శశిరేఖకి. హాస్పిటల్లో పరిచయం అయిందన్న విషయమే చెప్పింది కానీ ఆమె గురించిన అసలు విషయం పెద్దవాళ్ళకి చెప్పలేదు శశిరేఖ కానీ ఆనంద్ గాని. రాగానే 2 నిమిషాల మాటలయ్యాక పేరు పేరున అందరినీ పరిచయం చేసుకుంది శైలజ. సునీత గురించి అడిగినప్పుడు అసలు విషయం చెప్పారు. మీ జీవన సాఫల్యాన్ని మీ ఇంటి ముంగిట్లోకే పంపించాడన్నమాట ఆ దేవుడు. ఆ అమ్మాయి తన జీవన సౌధ నిర్మాణంలో ఒక్కో ఇటుగా పేర్చుకుంటున్నప్పుడు మీకెంత ఆనందంగా అనిపిస్తుందో చూడండి. అలాంటి ఆనందాన్ని వెతుక్కుంటూనే నేను బిజీగా ఉంటాను. ఎక్కడ నిస్సహాయత్వం ఉందో, మనుష్యుల అవసరం ఎక్కడ ఉందో అక్కడికి వెళ్తాను. అట్టే టైం లేదు కదండి, ఓ 2 జీవితాలకి సరిపడా మంచి చేసేద్దామని నా తాపత్రయం. ఆ టైము లేదు కదండి అని శైలజ అంటున్న తీరు ఆనంద్కి గుబులుని కలిగిస్తోంది, ఉత్సాహాన్ని పుట్టిస్తోంది. కానీ శైలజ అన్న మాటకి అర్థం స్పష్టంగా గోచరించక పరంధామయ్య గారు, పార్వతమ్మ గారు శైలజ వైపు ప్రశ్నార్థకంగా చూశారు. వారి సందేహాలని తీరుస్తున్నట్టుగా మళ్ళీ అయింది శైలజ. మీ అబ్బాయికి అదే చెబుదామని వచ్చానండి. టైము ఎక్కువ లేదు కదా, అనుకున్న పనులన్నీ ఉత్సాహంగా గబగబా చేసేసుకోండి అని. పెద్దవాళ్ళిద్దరి కళ్ళల్లో ఆందోళన కనబడింది. మీ అబ్బాయి నేను ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నామండి. మిగతా వాళ్ళు దిక్కులు చూస్తూ ఆగిపోతూ నడిచినట్టుగా నడిస్తే మాకు కుదరదు. పెద్దవాళ్ళిద్దరికీ ఈ విషయం ఇప్పుడు స్పష్టంగా అర్థమైపోయింది. హాస్పిటల్లో పరిచయం అయ్యింది అంటే పేషెంట్గానన్నమాట. మరి ఈ అమ్మాయి ఇంత ఉత్సాహంగా ఎలా ఉండగలుగుతోంది? నా గురించిన వివరాలు మీకు చెప్పనే లేదు కదూ. మా నాన్నగారు ఓ గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. నాకు ఒక చెల్లెలు, ఒక తమ్ముడు. నాన్నగారి జీతంలో కొంత భాగం పల్లెటూరులో సొంత ఇంటిని వదిలిపెట్టి రామంటున్న మా నాయనమ్మకి, తాతయ్యకి పంపించాలి. నా పెళ్లి కోసం అని ఏవో సేవింగ్స్ స్కీముల్లో చేరి కొంత ధనం కూడా కూడబెట్టారు నాన్నగారు. నాలో సహజమైన ఆవేశం, కట్నం ఇచ్చుకుని మరీ పెళ్ళెందుకు చేసుకోవాలని. కానీ
అన్ని ఆవేశాలని ఆచరణలో పెట్టడం కష్టమని తెలుసుకుని రాజీ పడిపోయి నా పెళ్లి ఖర్చు నేనే సంపాదించుకోవాలన్న ఉత్సాహంతో ఉద్యోగంలో చేరాను. నాన్నగారికి అదే షరతు పెట్టాను. కట్నం ఇచ్చే పెళ్ళే చేసుకుంటాను గాని మీ కష్టార్జితంతో కాదు, నా కష్టార్జితంతో అని. నా మాటకి ఆయన అయిష్టంగానే ఒప్పుకున్నారు. ఉద్యోగంలో కూడా అంచెలంచెలుగా ఎదుగుతున్నాను. ఇంతలో క్యాన్సర్ నన్ను కబళించేస్తోందని తెలిసింది. అమ్మా నాన్న బాధకి అంతే లేదు. నేను కూడా కొన్ని రోజులు మూగదాన్ని అయిపోయాను. స్కూల్ వాళ్ళు టీచర్ పోస్టులోంచి తీసేశారు. ఏదో ఉద్యోగం చేస్తూ నా సంపాదన నేను సంపాదించుకుంటూ నాన్నగారికి ఆర్థికంగా తోడుగా ఉండాలని ఎంతో అనుకున్నాను. అన్నీ కలలుగానే మిగిలిపోయాయి. నా పెళ్లి కోసమని కూడబెట్టిన డబ్బు నా వైద్యానికి ఖర్చయిపోవటం మొదలైంది. ఏం చెయ్యలేని నిస్సహాయరాలని అయిపోయాను. జీవితం అంటే ఏమిటిని ఆలోచించటం మొదలుపెట్టాను. ఉత్సాహంగా ప్రశాంతంగా ఉండటం, వీలైతే ఎవరికైనా సహాయం చేయటం, ఇదే జీవితం అనిపించింది. నా వ్యాధి ఇంట్లో ఎవరిని ప్రభావితం చెయ్యకూడదు, ఇది నా ప్రగాఢమైన కోరిక. మామూలు మనిషిలా తీరుబడిగా కూర్చుంటే మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని స్తబ్దుగా చేసేస్తాం. మనలాంటి వాళ్ళం. ఇంట్లో వాళ్ళు ఎంతకాలమని మన కోసం దిగులు మొహాలు వేసుకుని కూర్చోగలరు? లోపల బాధగానే ఉంటుంది. చెల్లాయి తమ్ముడు కాలేజీ నుంచి వచ్చాక బోలెడు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, నవ్వుకుంటూ ఉంటారు. నాకు మళ్ళీ ఇంకో దయామయుడెవరో ఉద్యోగం ఇస్తానన్నాడు. చేరిపోయాను. రోజు కాసేపు ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి వాళ్ళకి ఉత్సాహం కలిగేలా కబుర్లు చెబుతూ ఉంటాను. కొందరికి రామాయణం భాగవతాలు చదివి వినిపిస్తాను. పేద పిల్లలకి చదువు చెబుతూ ఉంటాను. వాళ్ళలో చదువుకునే వాతావరణం తక్కువ ఉంటుంది కనుక. కానీ వాళ్ళల్లోనూ ఆణిముత్యాల్లాంటి పిల్లలున్నారు. అద్భుతమైన గ్రహణశక్తి ఉన్నవాళ్ళు ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళ దృష్టిని చదువు వైపు మళ్లించి వాళ్ళు గవర్నమెంట్ ద్వారా ఎటువంటి సహాయాన్ని పొందవచ్చో, ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో వివరంగా చెబుతాను. వాళ్ళకి అందేలా కూడా చేస్తాను. మనం ఎదుటివారికి సహాయం చేయాలని అనుకోవాలే కానీ ఆ అవసరం ఉన్నవాళ్ళు ఎంతమంది కనిపిస్తారో ఈ ప్రపంచంలో. ఇలా ఏదో ఒకటి ఎక్కడ పనుంటే అక్కడికి వెళ్తాను. వెళ్ళిపోయేటప్పుడు ఈ చిన్న జీవితాన్ని అర్థవంతంగా గడిపానన్న తృప్తి కావాలి నాకు. ఏదీ లేకుండా ఎంతకాలం బ్రతికినా ఒకటే అని నా ఉద్దేశ్యం. మా అమ్మా నాన్నలకి గట్టిగా వార్నింగ్ ఇచ్చేశాను. ఊరికే నా గురించి అయ్యో అనుకుంటూ కూర్చోవటానికి వీల్లేదని చెప్పటం ముగించింది శైలజ. శ్రోతలందరూ ఒక్క క్షణం మౌనం దాల్చారు. దీపం ఆరిపోయే ముందు పెద్దగా వెలిగి ఆరిపోతుందట. నాకు కూడా అలా ఉండాలని కోరిక అంది శైలజ మళ్ళీ. మీకు పెళ్లి కాలేదు, నా పరిస్థితి వేరు. నాకున్న ఎమోషనల్ బంధం మీకు లేదు. దాంతోనే నాకు సమస్యలన్నీను అని చెప్పాలనిపించింది ఆనందికి. కానీ చెప్పలేదు. ఇంకా ఏదేదో చెయ్యాలని ఉంది. ఈ చెయ్యాలన్న తపన వల్లే నాకు జీవితం అద్భుతంగా అనిపిస్తోంది. జీవితం నా చేతుల్లో ఉండి నా మాట వింటున్నప్పుడు దిగులు పడవలసిన అవసరం నాకేం కనిపించటం లేదు. శశిరేఖకి శైలజ మాటలు వింటుంటే మరింత ఉత్సాహంగా అనిపించింది. శశిరేఖ మౌన శ్రోతలా ఉండిపోయింది. కానీ పరంధామయ్య గారు ఒక మాట అన్నారు. నువ్వు చాలా అద్భుతమైన పని చేస్తున్నావు తల్లి. అలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఎన్నో విషయాలు దొర్లిపోయాయి వాళ్ళ మధ్య. నాకు ఈ కాస్త సమయంలోనూ ఏదో గొప్ప వ్యక్తిని అయిపోవాలని కూడా లేదు. చిన్న చిన్న ఆశావాదాలతో, చిన్న చిన్న సంతృప్తులతో బతికేయాలన్నదే నా కోరిక. ఆ స్లమ్ ఏరియాలకు వెళ్ళి వాళ్ళ పిల్లలకి చదువులో తెలియని వివరాలు చెబుతుంటే, ఆ పిల్లలు అర్థమవుతున్న కొద్దీ చదువులో ఉత్సాహం చూపిస్తుంటే, ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో కనబడే ఆనందం, నా పట్ల కృతజ్ఞతాభావం ఇవి చూస్తుంటే చాలు నాకు జీవితం ధన్యం అయిపోయినట్టుగా అనిపిస్తుంది. వాళ్ళు కూలి పనులు చేసుకుంటున్నా వాళ్ళ పిల్లలు ఇంకో మెట్టు ఎక్కాలనే తాపత్రయం ఉంటుందిగా వాళ్ళకి అంది. అప్పుడు పరంధామయ్య గారు అన్నారు. ఇన్ని అద్భుతాలని చేస్తున్న నీకు ఇంకో అద్భుతం గురించి చెప్పాలని ఉందమ్మాయి. ఇది నీ సంకల్పశక్తికి సంబంధించినది. ఇప్పటికే నీకు అద్భుతమైన సంకల్పశక్తి ఉందన్న విషయం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అందుచేత ఇది నీకు సాధ్యమైనదే అనిపిస్తుంది. ఇక మీదట నీ మాటల్లోంచి ఒక మాట తీసేయాలి అన్నారు ఆయన. ఏ మాట బాబాయ్ గారు అంది. నాకెంతో టైము లేదన్న మాట. అర్థం కానట్టుగా చూసింది శైలజ. కాన్షియస్ సబ్కాన్షియస్ మైండ్ వాటి పనిచేసే తీరు గురించి శైలజతో వివరంగా చెప్పారు ఆయన. నువ్వు చేయవలసిందల్లా నువ్వు నార్మల్గానే ఉన్నావని, నీది పూర్ణాయుష్ అన్న భావంలోనికి నీ మనస్సుని తీసుకువెళ్ళి ఆ స్థితిలో ఊహల్లో నువ్వు ఎంతసేపు జీవించగలిగితే అంతసేపు జీవించాలి.
ఆ స్థితిలోకి వెళ్ళి రోజు కాసేపు అలా కొన్ని రోజుల పాటు నువ్వు చెయ్యగలిగితే అది నీ సబ్కాన్షియస్ మైండ్ని చేరి అది నీ శరీరాన్ని అలా ఉండేలా చేస్తుందట. ఇది 100% నువ్వు సాధించటం గురించి పక్కన పెడితే నీలో పాజిటివ్ థాటు దానివల్ల శారీరక ఆరోగ్యం పుంజుకుంటాయి. దానివల్ల నువ్వు జీవించగల కాలం పెరుగుతుంది. నీకు చెయ్యగలనన్న నమ్మకం, ఇది పనిచేస్తుందన్న నమ్మకం ముఖ్యం అంటారు మర్ఫీ, ఆ పుస్తక రచయిత. నీ కోరిక నీ సబ్కాన్షియస్ని చేరటానికి మరో మార్గం నీ కోరికని ఒక చిన్న వాక్యంలో ఇమిడ్చి ఆ వాక్యాన్ని మనసుతో చదువుతూ కాగితం మీద వీలైనంత ఎక్కువ సార్లు వ్రాయటం. నీ కాన్షియస్ మైండ్లో నువ్వు ఏది నిజమని నమ్ముతావో దానిని సబ్కాన్షియస్ జరిగేలా చూస్తుందట. గొప్ప సాధకులు తాము కోరుకున్న దానిని సాధించగలమన్న నమ్మకంతో ఉండటం వల్ల సబ్కాన్షియస్ వారికి ఆ పని చేసి పెట్టిందని మర్ఫీ చెబుతారు. దీనికి అర్థం 2 మస్తిష్కాలు ఉన్నాయని కాదు, అది పనిచేసే విధానంలో 2 భాగాలు అంతే. యద్భావం తద్భవతి. నువ్వు ఏది పదే పదే ఆలోచిస్తే అదే కార్యరూపం దాలుస్తుంది. ఇలా ప్రయత్నించటంలో తప్పు లేదు కదా. భగవంతుడికి మనం మొక్కులు మొక్కుకోవటంలో రహస్యం కూడా ఇదే. పూర్తిగా నమ్మగలిగితే అది జరిగి తీరుతుంది. మనలో ఎక్కడో అపనమ్మకం మనకి తెలియకుండానే తిష్ట వేసుకుని ఉంటుందన్నమాట. మన నమ్మకాన్ని సబ్కాన్షియస్ అమలుపరుస్తుంది. నీలో ఉన్న శక్తినంతా ఉపయోగించి నీలో నిక్షిప్తమై ఉన్న జ్ఞాపకాల్లోంచి నాలెడ్జ్లోంచి కావలసింది తీసుకుని నీ కోరిక నెరవేరుస్తుందట సబ్కాన్షియస్ మైండ్. ఎప్పుడో నువ్వు చూసిన దృశ్యం, విన్న మాటలు నువ్వు మళ్ళీ నీ మనోఫలకం మీద చూడగలుగుతున్నావు, వినగలుగుతున్నావు అంటే అది ఈ అంతశ్చేతన చేస్తున్న పనేనట, ఈ సబ్కాన్షియస్ మైండ్ పనేనట అది. శైలజ ఆశ్చర్యానికి ఆనందానికి అవధులు లేవనిపించింది. పరంధామయ్య గారి మాట విన్నాక. సశేషం.